పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ బాలి ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టీఎంసీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు నవీన్ కుమార్, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్లు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ బాలి ఘటనలోని నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో టీఎంసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు నవీన్ కుమార్, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా దేశమంతా చర్చనీయాంశమైన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు షాజహాన్ షేక్, అతని అనుచరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సందేశ్ గాలి ఒక మారుమూల గిరిజన తెగ ప్రాంతంలోని ప్రజలపై దాడులు, అక్రమ భూ కబ్జాలు, మహిళలపైన లైంగిక దాడులు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలను ఒక లైంగిక యంత్రాలుగా చూస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు మహిళలను వివిధ రకాలుగా వేధిస్తూ పార్టీ కార్యాలయాలకు రప్పించుకుని మరీ అత్యాచారాలు చేయడం యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి అన్నారు. మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలను చోటు చేసుకోవడం అనేది సిగ్గుచేటు అని, కొన్ని సంవత్సరాల తరబడి మహిళలను, పేద ప్రజలను పీడిస్తున్న అధికార పార్టీ నాయకులపైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనను యావత్ సమాజం ప్రశ్నిస్తుందని, సందేశకాలి సంఘటనపై వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సందేశ్ బాలిలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అసహ్యకరమైన మనస్తత్వాన్ని, బలైన మహిళల ఆగ్రహానికి విద్యార్థి పరిషత్ ద్వారా సర్వం ఇస్తూ ఈరోజు రాష్ట్రంలోని విద్యాసంస్థలో టీఎంసీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్, అభినవ్, మురళి, వంశీ తదితరులు పాల్గొన్నారు.